ఎన్టీఆర్ గారు అన్నగారు వారు దానవీర సూర కథలో పద్యం రూపంలో చెప్పారు. ఈరోజు అంతర్జాతీయ తెలుగు దినోత్సవంలో భాగంగా ఈ పద్యాన్ని మీ ముందు మహాసభ భవనానికి వచ్చారు. మరి దుర్యోధనుడు అన్నగారు సీనియర్ ఎన్టీఆర్ రామారావు గారు అమలాన భావ సంభావితమైన దివ్య ప్రసూనామాలిక రాజము కురుసుమని గురుసీమగా అలంకరించిన వారెవరు అనిమిషజామని అతి సత్కర దివ్య సేవా ప్రభావన ఏమా సుమధుర సుస్వరము కాకలి కలకంట కంట కుహు కుహుకార సుతీత సుర కామిని కామినీక సుస్వాగతం అవునా బహు బహు ఫల సముచిత సత్కార స్వీకార సంతృప్త స్వాతుడగు ఈ కురువు కాంతుని సంభావన సంభాషణమునచే ఈ మయసభాభవనం ధన్యము 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 అకుంచిత నిర్మాణ చాతుర్య ధ్రువినుడు మయ బ్రహ్మ నీ శిల్ప చాతుర్య మధురమ ఆ బ్రహ్మ కానీ విశ్వ బ్రహ్మ కానీ లేదు 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 లేవచ్చునో లేకపోవచ్చును కానింటి పరిషత్తు మాకు లేకపోవట మా వట్లకు దుస్సారు విశ్వంబరాగ్రత శాశ్వత మహేశ్వరములు కావచ్చు అఖిల నది నది సాగర వారధి దరిగిపోత అనర్గ ముక్తామని రాకంబులు మాకు ఉండి ఉండవచ్చును సాగర మేఘలా శక్తి కనగ్రహణం అనొచ్చి సార్వభౌమత్య పద మంజీరం ఉండవచ్చు కానీ ఇట్టి పరిషత్తు మాకు లేకపోవట మోపలేని మోపం శత్రు కుతాపాచనం కంటే శత్రు వైభవం శక్తిమంతుల హృదయంకు దావరణ సదృశ్యం ఇక నేను ఉండరా ఏమి నిరతాక పదుడరుగు నాకు ఈ కవచన గట్టనమా పరులెవరు లేరు కదా నా బంధుపడును పరికించలేదు కదా ఇషి ఈ మయసభాభవనం మాకు విడిచిపెట్టుగా విచ్చుటగా నిస్సందేహంగా ఆ పాండవ హతక్కులు మమ్మ అవమానించుటకే ఏమి సభాభవన గర్భమున సుందర జలచర సంచి జలాశయమా ఇది అట్టిదే పాంచాలి పంచపర్తుగా ఏమేమే నీ ఉన్మత్త వికట్టాటాసను ఎంత మరవ ఎత్తించినను మరుపునకు రాక హృదయశల్యమానములైన నీ పర్యాసారములైన నా కర్ణపుటలు ప్రయ్యలు చేస్తున్నాయే అహో క్షీర వారసి జనిత రాక సుధాకర వరనుష సముత్పన్న మహోత్తమ క్షత్రియ పరిపాలిత భరత సామ్రాజ్య దౌరయుండనై నిజముజ వీర ప్రకంపిత చతుర్దశముల శూరవేరంజులకు శత చోదరకు అగ్రజుండనై పరమేశ్వర పాదాభిరథ పరశురామ సద్గురుప్రత్త శస్త్ర విద్య పారుండి అయిన రాధేయునికి మిత్రులనై మానదులనై మనుగడ సాగించు నన్ను చూచు ఒక్క ఆరది పరిచారిగా బరువుతాయి పగలపడి నవ్వుటయా అహో తన పతులతో తుల్యుడను నన్ను బావగా సంభావింపగా గురువులను పరిచక్తాయి లజ్జాముక్తాయి ఆ పంతకి ఎట్టయిదుట ఏలగేల సేవలే అయినను ఆ వయసుమాన బాను ఎగ్గేమి సిగ్గేమి వంతుల ఒక మగరిని మగల ముందర ఒకసార పర్యంతము రెచ్చిన కనిపించుతో పచ్చి వైభవంలో కేలించు ఆలి గెలి చేసేయాల నేనేలా కట్టి కట్టబడవలే ఊర కుక్క ఉత్సవ జ్ఞానంతో మోరత్తు కూతలుడునా అని సరిపెట్టుకున్నా లోకముని మొగుడున్నా ఆయనను దుర్వ్యాజమున సాగించి యాగమని తెలిసి నేనేలా రావాలి వచ్చింది పో వివిరత్న ప్రభా సౌపేతమై సర్వత్వం సంశోభితమైన ఈ మయసభాభవనం నాకేలా విడిది కావాలి అయినది పో అందు ఉచిత సుచిత విచిత్ర లావణ్యలాహుల ఈనాడు జుగుర్సాపేక్ష మాకేలా కలగవలే కలిగి పో సజీవ జలాచర సంతాన వితాన కాలమానమగు ఆ జలాశయంలో మేమేలా కాలమోపోవలే మోపిదిలు పో సకల రాజన్య కోటార కోట తరత్న ప్రభ వీరాశిరమగు మా పాద పద్మమేలా అపప్రాంచం అందువాలి ఏత సమయముడికి పరిచారిక ప్రయుక్త అయిన పాతకి పాంచాలి ఏల రావలే వీక్షించవలే పరిహసించవలే అహతి హతవిధి ఆ జన్మ శత్రువులేనే అవమానించుతూ అర్థించిన మన్ను అవమానపడబానచు వాళ్ళకు దగ్ధమనర్చుచున్నాయి మామ విముకులు సుముకులు చేసి మమ్మటకు విజయము చేకూర్చిన నీ విజ్ఞాన విశేష వివాదిక్యముడు ఏమైనాయి మామ పాంచాలి కృతావన వారసులనై మానాతిమాన వర్జితులనై మర్యాద చక్రమానముగా మరుడునే పరిహాస పాత్రమైన ఈ బ్రతుకోపలేక మరణించుడే ఇషి ఆడదానిపై పగ సాధింపలేక అసుపరిత్యాగము గావించినాడన్న అపఖ్యాతి ఆపై మరొకటే ఇప్పుడేది కర్తవ్యము మనుటయా మరణించుటయా థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ